మనకైతే గిన్నెలో కూర చూసి నమ్మకం లేదురా ఏమనుకో గాయ్స్ మీరు ఎప్పుడైనా తిన్నప్పుడు కామెంట్ అయితే ఏరు మేము తిన్నామని. అలాగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిచ్చోరా బై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మేమైతే బిల్లింగ్ పైన అయితే అన్నం తెచ్చుకొని తింటున్నాము. మనమైతే వండుకుంటలేము. తింటే ఒకటి అవుతుంది, కానీ అందరు కూరలతో తింటే 4 కూరలు. ముందేమో హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? కూరగాయలు తింటేనే స్టార్ట్ చేసిరా అనుకుంటా. ఏం కాదురా బే, అట్లా ఇవ్వాలరా. మనకైతే గిన్నెలో నాదైతే పప్పు కూర, పచ్చడి, అన్ని మిక్స్. కొట్టచ్చు, కొట్టాలి, రాళ్ళు కొట్టకూడదు. బిర్యానీకి అయితే సొల్లు ఆడుతుంది కూర చూసి. మీరు గంటలకనే ఉంది సేమ్ ఇది ఇట్లా. అసలు ఎవరు నువ్వు మాట్లాడుతున్నావు? నమ్మకం లేదురా ఏమనుకో ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి. పప్పు సాంబార్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్. చెప్పురా నువ్వురా. నువ్వురా నాది సాంబార్. మీరా ఎక్కడ చూస్తున్నావురా? మరి దరిద్రుడా, సాంబార్ వరం పోసుకున్నానని అన్న పోసుకొచ్చుకోండి. ఎవరికి అన్నా నేను ఇటు తెచ్చినా నేను కాదన్నా. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. బిజీలో ఆకలి అవుతున్నట్టుంది పాపం. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం ఏం చెప్పాడా? ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడు? చెప్పు ఏం చేద్దాం, ఏం చేస్తారు? కూర అయితే మస్తు ఉంది. ఓన్ది గుంజుకొని తినాలా అని చూసిన. ఏంటి బాబా అన్న ఇంకోసారి చూసాడుగా? పప్పే పెరుగులేదు, అయిపోయింది. దాచి పెట్టుకుంటా నేను దాపెట్టుకున్నా. డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. తిన్నా అయిపోయింది. గాయ్స్ మీరు ఎప్పుడైనా తిన్నప్పుడు కామెంట్ అయితే ఏరు మేము తిన్నామని. వానికి చెప్పొస్తలే. మీరు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ తో కలిసి అందరూ తిన్నట్టు అయితే ఒక కామెంట్ వేయరు. ఎందుకంటే ఇది చాలా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. ఎవరు నెక్స్ట్ అయితే రేపటి నుంచి అయితే ఒక్కొక్కడు ఊరికి వెళ్ళిపోతాడు. బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఊరికి వెళ్ళిపోతాడు. మా పోరంట అంటే మీ కొడుకు ఓన్ అంటుండు. అమ్మమ్మ ఇంటికి అంటే మీరు ఇట్లయితే ఎవరైనా మంచి షెడ్ వేసుకొని ఇట్లా కూర్చొని తింటే ఒక కామెంట్ అయితే చెప్పరే. మగవాడు డౌన్ మీద కూర్చొని తింటాడు. రైట్ అబ్బాయా? పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే నాలో లోపం ఉందంటారు.